RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్షింతలు ఇంటింటికి పంచడమే తప్ప దేశంలో అభివృద్ధి ఎక్కడ చేశారని ప్రశ్నించిన మంత్రి సీతక్క. బనగాలపల్లె నియోజకవర్గానికి గాను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి శనివారం నాడు నామినేషన్ దాఖలు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం. అక్షంతాలు ఇంటింటికి పంచడమే తప్ప దేశంలో అభివృద్ధి ఎక్కడ చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్, తిమ్మపూర్, తపాలపూర్ గ్రామాలలో ఖానాపూర్ ఎమ్మెల్యే భోజు పటేల్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్షంతలు ఇంటింటికి పంచడమే తప్ప దేశంలో అభివృద్ధి ఎక్కడా చూశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్, తిమ్మాపూర్, తపాలపూర్ గ్రామాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే భోజు పటేల్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సహాయంలోనే ఉపాధి పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. వందలాది మంది నిరుపేదలకు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ రోజులను 100 రోజుల నుంచి 40 రోజులకు తగ్గించిందని ఆరోపించారు. దేశంలోనే పలు కంపెనీలను ప్రైవేట్ పరం చేసి పెద్దలకు కట్టబెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక సీటు కూడా రాదని అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ ని ఇస్తుందని ఎన్నికల కోడ్ కాగానే మిగతా హామీలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భగవంతుని సాక్షిగా రుణమాఫీ గురించి ప్రకటన చేయడం జరిగిందని, ప్రజలు ఎవరి మాటలు వినకుండా అపోహలకు గురికాకుండా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి మీ మండల బిడ్డ సుగుణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, సీనియర్ నాయకులు రాజశేఖర్, సుభాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, సయ్యద్ ఇసాక్, మత్స్య శంకరయ్య, లక్ష్మీనారాయణ, రియాజుద్దీన్, ఫసీవుల్లా, మాణిక్యం, కర్ణాకర్, ముత్యం, రాజన శంకర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి జన్నారం మండలం ఖానాపూర్ నియోజకవర్గం మా సోదరుడు వెడంబోజు గారు, ఇక్కడ స్థానిక మండల నాయకులు అందరం కూడా వివిధ గ్రామాలకు ప్రచారానికి రావడం జరిగింది. ప్రజలలో మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ఏం గ్యారంటీ అని కొంతమంది దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తారు. అందుకని ఇక్కడ మేము ఇట్లా వెళ్తుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ కడివేడు ఉపాధి హామీ చట్టం కాంగ్రెస్ పార్టీ భూమి లేనటువంటి పేదలకు, పని దొరకనటువంటి శ్రామికుల కోసం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా సోనియమ్మ ఇచ్చినటువంటి చట్టంతో ఈ రోజు ఉపాధి హామీ చట్టం 100 రోజుల పని వర్కులు నడుస్తుంది. ఈ 100 రోజుల పనే వారికి మేజర్ ఉపాధి. మీకు అందరికి కూడా తెలుసు, గతంలో కరోనా వస్తే హైదరాబాద్ వివిధ రాష్ట్రాలలో చదువుకోవడానికి పోయినోళ్లు, చదువుకున్నోళ్లు, ఉద్యోగాలు వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏం దొరికిందంటే ఉపాధి. కరోనా టైంలో ఉపాధి హామీ పని. మరి మోడీ గారు ఏమిచ్చిర్రు? తాలి బనావో ఏంటి, తాలి బజావో, అదే విధంగా దీపం వెలిగించి, ఈ రెండు తప్ప ఏదైనా మార్గం ఇచ్చిరా. కాబట్టి రాబోయే కాలంలో బీజేపీతో రాజ్యాంగానికి ఎంతైతే ప్రమాదం ఉందో పేదలు చేసుకున్నటువంటి పనులకు కూడా, ఉపాధి హామీ చట్టానికి కూడా తూట్లు పొడిచే విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 100 రోజుల పనిని 40 రోజులకు తగ్గించిండ్రు. అలా పని వేతనాలు కూడా పెంచడం లేదు. మా రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఏదైతే ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిండ్రో ఆ చట్టం ప్రకారం 100 రోజులకు 100 రోజులు పని కల్పిస్తూ ప్రతిరోజు 400 కూలీ 100 రోజుల పని కూలీలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక 2 పార్టీల మధ్యనో 2 వ్యక్తుల మధ్యనో కాదు. ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి ఒక గాంధీ సిద్ధాంతంతో రాహుల్ గాంధీ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, పేదలకు మంచి జీవన ప్రమాణాలు ఎదుగుదల కోసం ఆయన కృషి చేస్తున్నాడు. మోడీ గారు కేవలం ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని అసెట్స్, గవర్నమెంట్ అసెట్స్ అన్ని కూడా ఆస్తినంతా కూడా ప్రైవేటు వ్యక్తులకు, దోస్తులకు దోచిపెట్టి రాబోయే కాలంలో మన దేశంలోనే మనం పరాయి వారిగా బతికేటువంటి పరిస్థితి.
బ్రిటిష్ వాడు వచ్చేటప్పుడు ఎట్లుండే వ్యాపారం పేరుతో వచ్చారు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం వ్యాపారుల చేతుల్లో ఉంది తప్ప పేద ప్రజల చేతుల్లో లేదు, రైతుల చేతుల్లో లేదు, నిరుద్యోగుల చేతుల్లో లేదు. కాబట్టి మోడీ వచ్చినాక దేశంలో నిరుద్యోగం పెరిగింది. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 200 ఉద్యోగాలు కూడా మన ప్రాంతాలకు రాలే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక పేదింటి బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ, మరి ఇదే ప్రాంతం ఈ జెన్నూరు మండలం నుంచి వచ్చినటువంటి బిడ్డ, సామాన్యురాలు, సాదాసీదా ఒక జీవీవికే టీచర్, ఒక గిరిజన విద్యా వికాస కేంద్రంలో పనిచేసేటువంటి టీచర్ కు కాంగ్రెస్ పార్టీ గుర్తించి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియమ్మ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆమెను గెలిపించి 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక మహిళ పార్లమెంట్ లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డది. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి ఈ సందర్భంగా కోరుతాం. నంద్యాల జిల్లా పరిధిలోని బనగానపల్లి నియోజకవర్గానికి గాను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి శనివారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకొని సుముహూర్తంలో నామినేషన్ వేశాము. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేక విధానాలు ప్రజల్లో బలమైన ఉంది. 5 సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాన్ని ఈరోజు ఎక్కడైనా కానీ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో రాష్ట్రాన్ని ఏదో 19,000 చేస్తారు. మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటనే విధ్వంసంతో మొదలుపెట్టి, అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు, కేసులు, అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది. రైతులను గాలికి వదిలేశారు. ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో నిరుద్యోగులు కూడా గాలికి వదిలేసి ఆ రోజు జనవరి జాబ్ క్యాలెండర్ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి జాడే లేకుండా పోయింది. ఆ రోజు మద్యపాన నిషేధం అన్నారు. మద్యపానాన్ని కూడా ఆ రోజు నిషేధం చెప్పినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మద్యపానానికి సంబంధించినటువంటి బాండ్లను కొదువకు పెట్టి నిషేధించేదాన్ని షరతుల వారికి పోయి విడతల వారిగా లోన్లు తీసుకొని ప్రజల మీద ఈరోజు భారం మోపడం జరిగింది. ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచనన్నాడు. రాష్ట్రంలో ఎక్కడా లేని, ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మైనార్టీలను ముఖ్యంగా ఆదుకుంటానని చెప్పి ఈరోజు మైనార్టీలను కూడా గాలికి వదిలేయడం జరిగింది. విదేశీ విద్య కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, వారికి ఉన్నటువంటి గురులే గారికి ఇచ్చేది కావచ్చు, అదేవిధంగా మసీదుల రిపేర్కి ఇవ్వడం కానీ, బేస్మాములకు, ఇమాములకు ఇచ్చేటువంటి ప్రతి దాంట్లో కూడా మైనార్టీలను మోసం చేసి గత ప్రభుత్వంలో ఎంతోమందికి రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా సమానంగా చూసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు అధికారంలో వచ్చిన తర్వాత చేస్తున్నామని. ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు తిరగబడ్డారు. ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి. జనమంతా కూడా వెంట పడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం మళ్ళీ ఒక చంద్రబాబుతోనే రాష్ట్రం బాగుపడాలంటే సాధ్యము. అనుభవం గల నాయకుడు రావాలి. ఒక్క ఛాన్స్తో మోసపోయాము, మళ్ళీ మోసపోమని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు విజయకేతం వెలిగిస్తున్నారు. ఈరోజు బనగానపల్లి పట్టణంలో కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తామని, అదేవిధంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. 2019లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు? నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు, సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారు మ్రోగించిన వాళ్ళు, అప్పుడు ఎలక్షన్లప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పు లేదు.
ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తితే అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటంగా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి. ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసుల్నే, ప్రభుత్వ పోలీసుల్నే, రాష్ట్ర పోలీసుల్నే కంచెగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూజ్డ్ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూజ్డ్ని, అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్లీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా నరికి చంపడం జరిగింది. చంపిన వాళ్ళు వీళ్ళు, చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ సరిపోవన్నట్టు వివేకానంద రెడ్డి గారిని ఒకసారి చంపించడం సరిపోదు అన్నట్టు ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని మీరు మళ్లీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకసారి గొడ్డలితో నరికి ఎంత ఘోరంగా చంపారో రాష్ట్రమంతా చూసింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక 500 సార్లు వివేకానంద రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్లీ కూనీ చేశారు. ఎందుకు అని అడుగుతున్నాం. పైనేమో కుప్పం నియోజకవర్గ టీడీపీ ప్రస్తుత మాజీ ప్రజా ప్రతినిధులతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ భావి తరాల కోసం మీరు కూడా గుర్తుంచుకోవాలి. చివరికి అది మన కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం. అందుకే మీరు కింద గ్రామాలకు వెళ్ళి మీరు తప్పకుండా పనిచేయాలని నేను కోరుతున్నాను. ఏదో ఈ నాయకుడు వస్తాడో అతను వచ్చి చేసుకుంటాడు మనకెందుకు అనే భావనలన్నీ పక్కన పెట్టి మీరందరూ ముందుకి రావాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ 5 సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు నేను మర్చిపోను. చాలా మంది
అడ్డుకోంది ఈ రాక్షస ప్రభుత్వం. ఎట్లయినా ఆ కార్యకర్త బయటికి రావాలి అనేదే ఆయన లక్ష్యంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా మీతో పాటు కలిసి మెలిసి ఉన్నారు ఎక్కువ సమయం, మా కుటుంబంతో కాదు. అందుకే ఆయనకి ఎక్కువ ప్రేమ తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజల కంటే. అందుకే మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను, మీరందరూ ఈ ఎలక్షన్లో అందరం కలిసి కట్టుగా మనం పోరాడాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తీసుకురావాలి. ఆయన గుర్తుంచుకోండి, ఆయన సీఎం కుర్చీలో కూర్చోవాలి, మన కుప్పానికి అభివృద్ధి చెందాలి అనేదే మన జీవిత లక్ష్యంగా పెట్టుకుని మనం 1,00,000 మెజారిటీ ఓటుతో ప్రతి ఒక్కళ్ళు ప్రతి జిల్లాల్లో ప్రతి గ్రామ స్థాయిలో చివరికి బూత్ వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి అక్కడే జరుగుతుంది, ఆఖరి నిమిషంలో మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, మీకు చాలా చెప్తారు మన అపోజిషన్ ఇప్పుడు ఉండే ఈ ప్రభుత్వం. ఇది చేస్తాం అది చేస్తాం మిమ్మల్ని లో పెట్టుకోవటానికి చేస్తారు. మీరు అది కాదు చూడాల్సింది చివరికి మీకు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో దొరికే మర్యాద వేరే పార్టీలో దొరకదు. ఆ నమ్మి మన తెలుగుదేశం లీడర్లు అక్కడ చాలా మంది కూడా వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటారు ఇక్కడ ఇచ్చిన ప్రేమ గౌరవం వాళ్ళకి అక్కడ దక్కట్లేదని. వాళ్ళ అవసరం కోసం లీడర్ని లాక్కుని వాళ్ళని తీసుకెళ్లి చివరికి ఆ మూలలో కూర్చోపెడతారు. వాళ్ళకి మర్యాద అనేది చూపించరు. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. చివరికి నేను కోరేదాన్ని ఏంటంటే మనందరం ప్రతి ఒక్కళ్ళం తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డలు అందరం అన్ని అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు అన్ని పెట్టుకుని పక్కన పెట్టేసి మనందరం చెయ్యి కలిపి మనం ముందుకెళ్ళాలి. మన తెలుగుదేశం జెండా పైన రెప్పరెపరాడాలి అని మనందరం కోరుకుని మనందరం ముందుకెళ్ళాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేము భావిస్తా ఉన్నాం, ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడంటే 13 జిల్లాల్లో 13 మంది అధ్యక్షుల్లో ఒకరనంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో 13 మందిలో ఒక నాయకుడు. అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది, మన పార్టీ ఎంత బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి, మా యొక్క లక్ష్యం 175కు 175 సాధించాలి, 25కు 25 సాధించాలన్న దిశలో మేము ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక 2 విషయాలు మీ ఈ దృష్టికి తీసుకురావాలి. అనైతికమైనటువంటి రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, ఈ రెండిటి గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెడతారట. పొంగూరు నారాయణ గారు 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద, మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు, ఇంపోర్టెడ్ లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక రెండవ విషయం, ఇక్కడ పనిచేసేటటువంటి ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలామంది కృష్ణారెడ్డి కానీ, ప్రశాంత్ రెడ్డి కానీ, సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే.
ఎవ్వరు కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక రెండో విషయం, నిన్న మొత్తం ఒక 40 మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి కోట్లు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ 40 మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునఃప్రవేశం చేయడం జరిగింది. అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరికి ఎంత డబ్బు, ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సూపర్ రిచ్ అయినటువంటి నాయకులు, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వేయండి అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఆ వాలంటీర్లందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు. అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సీపీ మీదనే ఉంది. వారి నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈ యొక్క పార్టీని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు, డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆఖరి అంశం, నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా. మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు. మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే, పొత్తు పెట్టుకోము కూడానని మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచామే కానీ మేము. వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. సరిపోక ఎదురు నిలబడలేక పారిపోతూ చివరికి రాళ్లు రవ్వటం, మారణాయుధాలతో దాడులు చేయటం, బైకులతోటి గుద్ది చంపటం, ఇట్లాంటి అనేక రౌడీ రాజకీయాలకి పాల్పడుతున్నారు అనేటటువంటిది కనపడుతోంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆలూరు సభలో మాట్లాడుతూ ఏమంటారండి, ఈ 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందట. చంద్రబాబు, మీకు అసలు అభివృద్ధి చేయడం అంటే ఏంటో తెలుసా? మీకు అసలు పరిపాలన అంటే చేయడం అంటే ఏంటో తెలుసా? ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి మాట ఇది. మీకు పాలన చేతనైతే మీరు ఇంటింటికి ఎందుకు సంక్షేమ పథకాలని గడప దగ్గరకు ఎందుకు అందించలేకపోయారు? వాలంటరీ వ్యవస్థ లాంటి గొప్ప ఆలోచన మీరు ఎందుకు చేయలేకపోయారు? సచివాలయ వ్యవస్థ లాంటివి ఈ రోజున గ్రామ పరిపాలన, గ్రామం దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యవస్థల్ని మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? మీకు అసలు పాలన చేతనైతే ఎందుకు ఈ రోజున పోర్టుల్ని డెవలప్ చేయలేకపోయారు? ఎందుకు ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రులను కట్టలేకపోయారు? ఎందుకు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్లని ఆధునీకరించలేకపోయారు? మంచి విద్యను పేదలకు అందించలేకపోయారు? ఏ రకంగా చూసుకున్నా మీరు నిండు సున్నా. అందుకనే ఇవాళ కూడా మీరు 2014లో నా పాలన ఎలా ఉందో చూసి ఓటేయండి అని అడగలేకపోతున్నారు చంద్రబాబు. 2014లో తన పాలన ఏంటో చూసి ఓటేయమని అడగలేకపోతున్నారు. భవిష్యత్తులో నేను చేస్తాను అని చెప్పలేకపోతున్నారు. మైకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప మరొక ఎజెండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పరివారము, ఎల్లో మీడియా ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక చిత్రాలతోటి, అభూత కల్పనలతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బూచిగా చూపించేటటువంటి ప్రయత్నం చూస్తే రాష్ట్ర ప్రజలకు నవ్వొస్తోంది. మీ ఎజెండా ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బూచి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక క్రూరత్వాన్ని మీరు ఏదో చెప్పాలనేటటువంటి ఒక తాపత్రయం, పిచ్చి ప్రయత్నాలు ఈ రోజు ప్రజల ముందు మీ డొల్లతనం ఏంటో చెప్తూ ఉన్నాయి. ఎవరైనా పార్టీ పెడితే, ఎవరైనా ఎన్నికల్లో అధికారంలోకి రావాలనేటటువంటి వాళ్ళు మాట్లాడితే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామనేటటువంటి ఎజెండా మాట్లాడతారు. కానీ ఈ రోజు చంద్రబాబు గాని, కూటమి నేతలు గాని, పవన్ కళ్యాణ్ గాని, మరొకళ్ళు బీజేపీ నేతలు గాని ఎవరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఇంకొక ఎజెండా లేదు. ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? నన్ను చూసి కాదు కూటమి చూసి ఓట్లేయండి అంటున్నాడు. 2014లో తన పాలన చూడొద్దంట. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి ఏమిటో, ఆయన పాలన దక్షత ఏంటో అవేమీ చూడొద్దంట. కూటమిని చూసి ఓటేయాలంట.
ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పపెలా సత్పతి వెల్లడించారు. 3rd మే నాడు హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ వాళ్ళ ఇంటికి పోయి పోలింగ్ పర్సనల్ టీం ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి పోయి ఓట్ వేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 13 కేటగిరీస్ నుంచి మనకి ఎసెన్షియల్ ఓటర్స్ అంటే ఎవరైనా ఎసెన్షియల్ సర్వీసెస్ అందజేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనము 12D కూడా ఇవ్వగలుగుతాము. అలాంటి మంది మనకి 15,000 మంది దాకా ఉన్నారు. సో వాళ్ళకి ఫామ్ 12D మనం అందజేస్తాము. ఒకవేళ వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి రాకుండా ఇక్కడ 12D యూజ్ చేయాలనుకుంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు 12D. తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ కూడా గత సాధారణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలలో మనకి ఆల్మోస్ట్ సెకండ్ ఇన్ ద స్టేట్ ఉన్నాం. మనం 8,800 వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము అందజేయడం జరిగింది, మనకి తిరిగి రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్స్. సో ఈసారి కూడా పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే 12,000 వరకు మనకి అవకాశం ఉంటుంది పోస్టల్ బ్యాలెట్స్ రావడం. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ నెలాఖరులో మస్క్ భారత్లో పర్యటించి ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది. దురదృష్టవశాత్తు టెస్లా వ్యాపార బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున భారత పర్యటన వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ఎలాన్ మస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్షింతలు ఇంటింటికి పంచడమే తప్ప దేశంలో అభివృద్ధి ఎక్కడ చేశారని ప్రశ్నించిన మంత్రి సీతక్క. బనగానపల్లి నియోజకవర్గానికి గాను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి శనివారం నాడు నామినేషన్ దాఖలు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.